యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టోర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మోసకరమైన ఈ లోకంలో చెడు, దుష్టత్వం, మలినం కలిసిన ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ అటువంటి వారి వలన బాధింపబడుతున్న వారు దేవుని రక్షణ కోసం ఎదురు చూచినట్లయితే దేవుడు తప్పక రక్షిస్తాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. కేవలం దేవుని వలనే రక్షణ కలుగునని నీవు గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ ప్రాణ ఆత్మ దేహమునకు సంపూర్ణమైన నిత్య రక్షణ ఆయన కలుగు చేయును. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. నీకు శోధన ఎదురైనప్పుడు తోటి వారిని ప్రేమించే ఆత్మని ఇచ్చారు దేవుడు, కానీ పిరికితనం ఇవ్వలేదు. పిరికితనం విశ్వాసానికి వ్యతిరేక గుణం, కానీ మన విశ్వాసం విజయాలకు ప్రతిరూపమన్నది మరవకు. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నప్పుడు నీవు ధన్యులు. మనము పోరాడేది శరీరులతోనూ కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నామన్నది గుర్తించుకో. కనుక దేవుని రక్షణ కొరకు ఎదురుచూచు. మనుషులందు నీవు విశ్వాసం ఉంచకు. మనుషులందు ధనమునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీకు కలిగేది నష్టమే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకును నీ ఇంటి వారికి నీ గొప్ప రక్షణ, పరిపూర్ణ రక్షణ, ఆత్మ దేహముల రక్షణ కలుగుతుంది. ఇట్టి కృపను ధన్యతను మనకు అనుగ్రహించిన దేవునికి ఎల్లవేళలా మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.